ఒకసారి నిజాయితీగా ఆలోచించండి. ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు మీ సమయం నిజంగా మీ కంట్రోల్లోనే ఉందా? లేక ఒక చిన్న స్క్రీన్ దాన్ని శాసిస్తోందా? గణాంకాల ప్రకారం ఒక సగటు మనిషి రోజుకి ఏకంగా 2600 సార్లు తన ఫోన్ని తాకుతున్నాడు. ఈ క్యాలెండర్ని ఒకసారి గమనించండి. రోజులో సగటున 6 గంటలు ఫోన్ కోసం కేటాయిస్తున్నాం. ఆ సమయాన్ని కలుపుకుంటూ పోతే సంవత్సరంలో ఏకంగా 91 రోజులు స్క్రీన్కే పరిమితమవుతున్నాం. ఇదే లెక్కను జీవితకాలానికి వర్తింపచేస్తే ఒక సగటు యూజర్ తన జీవితంలో 10 ఏళ్ల 4 నెలలు కేవలం ఈ స్క్రీన్ చూస్తూనే గడిపేస్తాడు. టైం పాస్ అనే సాకుతో మనం మన జీవితంలోని ఒక దశాబ్ద కాలాన్ని ఇతరులకి రాసిచ్చేస్తున్నాం. 10 ఏళ్లపాటు నిరంతరం ఆ స్క్రీన్నే చూడటం వల్ల మన మెదడు పనితీరులో మార్పులు మొదలవుతాయి. ఆ స్క్రీన్ ఇచ్చే సిగ్నల్స్ మన ఆలోచనా శక్తిని, మన ఏకాగ్రతను మనకు తెలియకుండానే మార్చేస్తాయి. ఫోన్ పదే పదే చూడటం అనేది మీ వ్యక్తిగత బలహీనత కాదు, మీ అటెన్షన్ని ఎలా హైజాక్ చేయాలో తెలిసిన నిపుణులు రూపొందించిన అల్గారిథమ్స్ ఫలితమిది. ఈ ప్లాట్ఫామ్స్ రూపొందించినవారే వీటిని వర్చువల్ వెపన్స్ అని పిలుస్తారు. మనుషుల ఫోకస్ని లాగేసుకుని దాన్ని లాభంగా మార్చుకోవడమే వీటి ఏకైక లక్ష్యం. ప్రపంచానికి ఐఫోన్ని పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్ తన సొంత పిల్లల్ని ఆ డివైజెస్ వాడకుండా కఠినంగా నియంత్రించేవారు. ఈ సాంకేతికతను సృష్టించినవారే తమ ప్రాడక్ట్స్ని ఒక ప్రమాదకరమైన వస్తువులా చూస్తున్నప్పుడు మనం వాటికి బానిసలవ్వడం ఆత్మహత్యా సదృశ్యం. ఒక నోటిఫికేషన్ సౌండ్ రాగానే మన చూపు అటు వెళ్తుంది. ఇది ఒక మానసికమైన సంకేళ్లు లాంటిది. మనం భౌతికంగా ఎక్కడ ఉన్నా ఆ శబ్దం మనల్ని మళ్లీ డిజిటల్ లోకంలోకి లాగేస్తుంది. అక్కడ మనకి కనిపించేది ఇతరుల జీవితాల్లోని అత్యుత్తమ క్షణాలు మాత్రమే. ఫిల్టర్స్తో, ఎడిటింగ్తో వాళ్లు సృష్టించిన ఒక కృత్రిమ ప్రపంచమది. ఆ మెరిసే డిజిటల్ హైలైట్స్ని మన సాధారణ వాస్తవ జీవితంతో పోల్చుకుని నిరాశ చెందుతాం. ఈ నిరంతర పోలికల వల్లే మనలో తెలియని ఒక కృత్రిమ డిప్రెషన్ మొదలవుతుంది. శారీరకంగా ఏ పని చేయకపోయినా మెదడు మాత్రం విపరీతంగా అలసిపోతుంది. ప్రపంచాన్ని కలుపుతుందని భావించిన ఈ పరికరం చివరికి మనల్ని మనం తక్కువగా ఊహించుకునేలా చేస్తూ ఒంటరివాళ్లను చేస్తోంది. మన అలవాట్లకి ఇకపై టెక్ కంపెనీలను నిందించలేము. మన సమయం మీద బాధ్యత తీసుకోవాల్సింది మనమే. కేవలం మోటివేషన్ ఈ వ్యసనాన్ని మార్చలేదు. ఖచ్చితమైన క్రమశిక్షణ మాత్రమే మీ మెదడుని మళ్లీ సరైన దారిలో పెట్టగలదు. ముందుగా ఇతరుల ఫిల్టర్డ్ లోకాన్ని మీ వాస్తవంతో పోల్చుకోవడం ఆపేయండి. ఆ కనిపించే ప్రపంచం నిజం కాదు. రెండవది, ఫోన్కి దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి. పని చేసేటప్పుడు లేదా నిద్రపోయేటప్పుడు ఫోన్ని వేరే గదిలో ఉంచడం ద్వారా భౌతికమైన సరిహద్దులను ఏర్పాటు చేయండి. మీ ఆలోచనల మీద మరియు మీ సమయం మీద మీకు పూర్తి అధికారం ఉండటమే ఈ కాలంలో అసలైన స్వతంత్రం. స్మార్ట్ ఫోన్పై పట్టు సాధించి ఇంకా ఎక్కువ లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు మీ జీవితంలో నిజంగా అమలు చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీ థింకింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, మీ యాక్షన్స్ని చేంజ్ చేయడానికి ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఒక్క మంచి ఐడియా కూడా మిస్ కాకూడదు. మరిన్ని యూస్ఫుల్ కంటెంట్, మైండ్ సెట్ షిఫ్ట్స్ మరియు రియల్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఐడియాస్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.